ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి వరద ముంపు ప్రాంతాలైన అమెరికన్ హాస్పిటల్ ప్రాంతం, దిక్కు బాబా గుడి ప్రాంతం, శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంతం, కమ్మరగూడెం మరియు ఎడ్లగూడెం ప్రాంతాలలోని వరద ముంపు ప్రదేశాలను మరియు గోదావరి నది పరివాహక ప్రదేశం రింగ్ మందులను ఆనుకొని ఉన్న ప్రాంతాలను ఎంపీడీఓ జి శ్రీను, పోలవరం పంచాయతీ సెక్రటరీ వై కొండలరావు, పంచాయతీ గుమస్తా జి కొండలరావు పరిశీలించడం జరిగింది. గోదావరి నది ప్రవాహం ప్రస్తుతం సాధారణంగానే ఉన్నట్లు గమనించడమైందని తెలిపారు. వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నందువల్ల గోదావరి నీటి మట్టం పెరిగే సూచనలు కనపడుతున్నాయని తెలియజేశారు. చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులు వర్షాలు మరియు వరదలు తగ్గే వరకు గోదావరిలో చేపలు పట్టడం నిలిపివేయాలని ఆదేశించారు. ఆఫీస్ కోసం వచ్చారండి. ఈరోజు పోలవరం మండలంలో భారీ వర్షాలు 2 రోజుల నుంచి కురవటం వల్ల బాగా ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిల్వ ఉండటం, అలాగే గోదావరి కూడా ఉధృతంగా అవటం వల్ల మేము నిన్న ఇవాళ కూడా ఆ పాయింట్స్, వనరబుల్ పాయింట్స్ని సందర్శించడం జరిగింది. అమెరికన్ హాస్పిటల్ పాయింట్, ఆంజనేయ స్వామి గుడి పాయింట్, బిక్కీ బాబా గుడి పాయింట్, ఎడ్లగూడెం, కమ్మరగూడెం ఈ పాయింట్స్ అన్ని మేము చూడటం జరిగింది. అక్కడ ప్రస్తుతం మాత్రం వరద ఫ్లడ్ ఎఫెక్టెడ్ అనేది అంత ప్రమాదకరంగా లేదు, మామూలుగానే ఉంది పోలవరంలో. కానీ వర్షం నీళ్ళు అనేవి అక్కడక్కడ బాగా నిల్వ ఉండటం వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయిల్ ఇంజన్లతో ఆ వాటర్ని తోడి నదిలోకి పంపించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ వాటర్ నిల్వ ఉండకుండా చేపట్టే చర్యలు చేస్తున్నాము. అలాగే పంచాయతీ వారి ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ చెత్త ఉండకుండా, వాటర్ నిల్వ ఉండకుండా, అలాగే పొడి వాతావరణంలో ప్రస్తుతం వర్షం వల్ల బ్లీచింగ్ స్ప్రే చేయటం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పొడి వాతావరణం ఉన్నప్పుడు బ్లీచింగ్ స్ప్రే చేయించటము, ఫినాయిల్ కానీ ఇలాగా ఆయిల్ బాల్స్ వేయటం ఇవన్నీ కూడా మేము శానిటేషన్ చర్యలు చేపడుతున్నాము. ఇవాళ మాత్రం వరద ముంపుకు గురయ్యే పాయింట్లని సందర్శించడం జరిగింది. అలాగే గోదావరిలో 2-3 బోట్లు వెళ్ళటం వల్ల వాళ్ళని హెచ్చరించి ప్రమాదకరంగా వాతావరణం ఉంది కాబట్టి మీరు వెంటనే వెకేట్ చేయించాలని వాళ్ళని వెంటనే పంపించడం జరిగిందండి.